ఇప్పుడు మనందరి దృష్టి ఆత్మని తెలుసుకోవాలి. నేను ఆత్మని అని గురువు చెప్పాడు. దానికి ఎలా సాధన చేయాలి, ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ఎంత జాగ్రత్తగా ఆహార వ్యవహారాలు ఉండాలి అని మన దృష్టి నిరంతర తపనతో ఆ వైపే ప్రయాణం చేస్తున్నాం. మరి ఇట్లాంటప్పుడు ఎవరో ఒకడు వచ్చి ఏదో ఒకటి చెప్తే మనము మరి ప్రాపంచిక జీవితంలో ఉన్న వాళ్ళ మాటలకి ఈ స్థాయికి వచ్చాక మనము ప్రాపంచిక జీవితంలో ఎందరో ఎన్నో సలహాలు చెప్పేస్తూ ఉంటారు. కానీ వాటిని మనం పట్టించుకోకుండా వాళ్ళందరికంటే మనకి ఆలోచించే శక్తి ఎక్కువ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ప్రాపంచిక జీవితం జీవించే వాళ్ళ మాటలకి మనం విలువనివ్వం. మన జీవితం మళ్ళా దుఃఖమయం చేసుకోం. అందుకే దుష్టులతో సాంగత్యం ఎప్పుడూ వద్దు అని మహాత్ములు చెప్తూ ఉంటారు. ఎంత పాపాది పాపాత్ముడైనా ఒక సత్పురుషుడు నీకు ఎదురైతే నువ్వు మహాపాపం చేసిన వాడివైనా మోక్షం పొందడానికి నీకు కూడా అర్హత ఉంది అని చెప్తారు సత్పురుషులు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడికి, మానవ జన్మ తీసుకున్నవాడి ప్రతి వాడికి కూడా మోక్షం పొందే అర్హత ఉంది. అందుకే మహాపురుషులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకి నిస్పృహ కలగదు. ఎందుకు కలగదు? నువ్వు పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు అని చెప్పరు మహాపురుషులు. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. అందుకే నారదుడు రత్నాకరుడికి ఏం చెప్పాడు? ముందు పరీక్షించాడు. నువ్వు ఇంత కష్టపడి పాపం చేస్తున్నావు, ఈ పాపం, నీ పాపాన్ని ఎవరు తీసుకుని భాగస్వాములు అవుతారో తెలుసుకుంటారా? ఎవ్వరూ తీసుకోనన్నప్పుడు అప్పుడు వైరాగ్యం వచ్చింది రత్నాకరుడికి. అదే అసలైన వైరాగ్యం. వైరాగ్యంలో నుంచే, వేదనలో నుంచే ఎవరైనా సరే సాధనలోకి వస్తారు. ఇప్పుడు మనందరం కూడా చాలా మంది అనారోగ్యం, చాలా మంది వచ్చింది సాధనలోకి అనారోగ్యం. మా బాధ భరించలేక సాధనలోకి వచ్చారు. అంటే కాలానుగుణంగా ఏదో ఒకటి ఉంటాయండి ధ్యానంలోకి రావడానికి కారణాలు ఉంటాయి. మరి ధ్యానంలోకి వచ్చిన మనము సత్పురుషుల వల్ల భగవంతుణ్ణి తెలుసుకున్నాం. మనందరం కూడా విగ్రహాల్లో భగవంతుణ్ణి చూసిన మనము అప్పుడు తృప్తి లేదు జీవితంలో. ఎన్ని పూజలు చేసినా తృప్తి లేదు. మనకి చెప్పేవాళ్ళు లేరు, అది విగ్రహం అని అనడానికి కూడా భయం.